ఇటుక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. యావత్ ఆంధ్రప్రదేశ్ తెలుసు. మరి మొన్నటికి మొన్న ఎలక్షన్స్లో చూస్తే 2019లో మరి జనసేన పార్టీ నుంచి కోటా వినుత అనే ఆవిడ మరి కంటెస్ట్ చేసి డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోయిన పరిస్థితి. ఆ రోజు నాకు దగ్గర 71,000 పైచులకు ఓట్లు మాకు రావడం జరిగింది. కానీ వైసీపీ హవాలో అందరితో పాటు నేను కూడా ఓడిపోవడం జరిగింది. తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం తరఫున నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. కష్టపడి పనిచేసాం. మోడీ గారి ఆశీస్సుల వల్ల, చంద్రబాబు నాయుడు ఆశీస్సుల వల్ల, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సుల వల్ల, అందరి కష్టం వల్ల మంచి మెజారిటీతోని గెలవడం జరిగింది. ఇదంతా అయిన తర్వాత ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా కాళహస్తిలో ఒక సంచలనం. కోటా వినుత దంపతులు మరి వారు దైవర్ రాయుడు అనేటువంటి అబ్బాయిని హత్య చేశారని చెప్పి అందరితో పాటు నాకు కూడా తెలిసింది. తర్వాత ఏం జరిగిందో మీడియా మళ్ళీ మొత్తం వివరించిన అవసరం లేదు. దీంట్లో కూడా సీసీటీవీ ఫుటేజెస్, అట్లనే చెన్నై ఎస్పీ గారు బయట రావడం, చెన్నై ఎస్పీ గారు మొత్తం వివరించడం అందరికీ తెలిసిన విషయమే. తర్వాత వీళ్ళని జైలు పంపించిన మాట విషయమే. ఇక్కడ నిన్న 4 గంటలకి నాకు వీడియో రావడం జరిగింది. దాంట్లో ఎవరైతే హత్య చేయబడ్డాడో వాళ్ళ డ్రైవరు రాయుడు అనే వ్యక్తి మరి ఆ వీడియో అనేది అందరం చూసాం. నేను మిమ్మల్ని అందరికీ కూడా 2 విషయాలు అడగదలుచుకున్నా. ఈ వీడియో ఏఐయా, మాఫ్డా, లేకుంటే వీళ్ళు ఎవరైతే అతను హత్య చేశారో దాని ముందర వీడియో తీసి మిమ్మల్ని వదిలేస్తాం కాబట్టి వీడియో చెయ్యి అని చెప్పి బెదిరించి వీడియో తీసిన తర్వాత హత్య చేయడం జరిగిందా? పోనీ ఆ రాయుడు అనేటోడు బతుకుంటే అన్నా అతన్ని పిలుచుకొచ్చి కూర్చొని మాట్లాడి ప్రజల సమక్షంలోనే ఇది తేల్చుకునేటోళ్ళం. కానీ ఇక్కడ విడ్డూరం ఏంటంటే ఈ హత్య జరిగి దగ్గర 2 నెలలు కావస్తూ ఉంది. వీరు జైలు కూడా పోవడం జరిగింది. వీళ్ళు బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం దాంట్లో వీళ్ళ అంతరాయం క్లియర్గా అర్థమైపోతాం. ఒక సింపతి తెచ్చుకోదానికో, లేకుంటే కష్టపడి గెలిచి ఈరోజు మంచి పేరు తెచ్చుకొని శ్రీకాళహస్తిని అభివృద్ధి చేస్తున్న నా మీద బుడద జల్లదానికో చేస్తున్నారని చెప్పి ఒక క్లియర్ కట్ సంగతి తప్ప దీంట్లో వాళ్ళ డ్రైవర్తో నాకు డిపాజిట్లు కూడా గెలవని వాళ్ళతో ఆ రోజు మాకు వాస్తవాన్ని ఈ రోజు వరకు కూడా నేను ఆవిడతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఎలక్షన్స్ ముందర కూడా. కానీ ఏ రోజు కూడా ఈ రోజు వరకు ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత కూడా, ఆమె మర్డర్ అయిన తర్వాత కూడా, వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఏ రోజు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడలేదు. ఏ రోజు గురించి కూడా ఒక కూటమి ప్రభుత్వంలో మనం సర్దుకొని పోవాలా, జాగ్రత్తగా ఉండాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి మా నాయకులు చెప్పారు. కాబట్టి ఏ రోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ రోజు మాట్లాడలేదు. కానీ ఈరోజు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఆ రోజు అసలు ఆవిడ మా కోసం పనిచేసింది ఆ కూటమి ప్రభుత్వంలో. ఏ రోజు కూడా వచ్చి మా కోసం పనిచేయలే. ఆఖరికి వాళ్ళ దగ్గర పనిచేసే జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టింది ఆవిడ. మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి మా తల్లి కావచ్చు, మా భార్య కావచ్చు, ఇంటికి వెళ్ళి ఓటు అడిగేదానికి పోతే, ఓటు అడిగి పనిచేయమ్మని చెప్పేదానికి పోతే కనీసం ఇంట్లో కూడా రానిలే. ఏ రోజు కూడా చెప్పలేదు బాధ మీద. మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు 40 సంవత్సరాలు మినిస్టర్కి పనిచేశారు, 40 సంవత్సరాలు ఎమ్మెల్యేకి పనిచేశారు, 20 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. మా నాన్నగారు మంత్రిగా పనిచేశారు. తర్వాత మేము వచ్చాం 3rd జనరేషన్. ఇంత చరిత్ర ఉండి మా అమ్మను కూడా పోతే లోపల కూడా గేట్ లోపల రానికుండా చేసిన ఆ రోజు
ఈరోజు ఇంకా బాధాకరమైన విషయం. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తే మాత్రం డెఫినెట్గా ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు. డెఫినెట్గా దీని మీద ఒక స్ట్రిక్ట్ ఎంక్వైరీ చేయాలి. ఈరోజు నా పేరు చెప్పారు, రేపు ఇంకో నాయకుల పేరు చెప్తారు. ఈరోజు నా మీద బురదబల్లే ప్రయత్నం ఉంది, రేపొద్దున ఇంకోటి మర్డర్ చేసి వాళ్ళ దగ్గర ఒక వాంగ్మూలం తీసుకొని ఇంకోటి పేరు మీద పెట్టే ఒక కొత్త వే ఆఫ్ రాజకీయం అనేది ఈరోజు చూస్తూ ఉన్నాం. నేను కూడా చిన్నప్పటి నుంచి రాజకీయంలో ఉన్నాం. దాని తర్వాత నాన్నగారితో ఎన్నో చూశాను. కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎప్పుడు కూడా జీవితంలో కానీ విని ఎరిగినట్టు ఎక్కడా లేదు. బాధేస్తుంది ఇవన్నీ చూస్తుంటే. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంది ఏ రకంగా వీళ్ళు పోతూ ఉండరు. అంటే మర్డర్ చేసేసి రెడ్ హ్యాండెడ్గా సీసీటీవీలో దొరికిపోయి చెన్నై ఎస్పీ గారు వచ్చి ఓపెన్గా చెప్పిన తర్వాత వీళ్ళు ఇంకా కూడా బయట వచ్చి సెల్ఫీ వీడియో ఆమె చూశాను నేను, నాకేం సంబంధం లేదు కాబట్టి నాకు బెయిల్ వచ్చింది. మర్డర్ చేసిన వాళ్ళు ఎవరికన్నా బెయిల్ వస్తుంది, దాని తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది, దాని తర్వాత శిక్ష పడుతుంది. బెయిల్ వచ్చినంత మాత్రాన వీళ్ళు మర్డర్ చేసిన కాదు కదా. రెడ్ హ్యాండెడ్ దొరికిపోయి ఒప్పుకున్న తర్వాత ఈరోజు సెల్ఫీ వీడియోలు పెట్టడం ఏంటండి? అలానే నేను ఒకటే ఇంకోటి కోరుకుంటున్నాను, స్ట్రిక్ట్గా దీన్ని దర్యాప్తు చేయాలా. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను, ఏ ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నాను. ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి మాట్లాడతాను. ఎందుకంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోతుందండి. ఒక కష్టపడే రాజకీయ నాయకుడి మీద, యంగ్స్టర్ మీద బురద తల్లేస్తే, ఏదో నాలుగు పేపర్లు 5 మీడియా ఛానళ్ళు వేస్తే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయి ప్రతి ఒక్కరికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది డెఫినెట్గా దీని మీద చర్యలు తీసుకోవాలా. డెఫినెట్గా ఎవరైతే ఎస్పీ గారు ఉన్నారో మేము కూడా కంప్లైంట్ ఇస్తాం. ఇది ఎంత మాత్రం కరెక్ట్గా ఉంది వీడియో అని చెప్పి కనుక్కుంటాం. అలానే నేను మా ఎస్పీ గారు కూడా మాట్లాడడం జరిగింది, నేను పర్సనల్ చెప్పడం జరిగింది. మీకు గుర్తుండొచ్చు, ఆయన చనిపోయిన రోజు మాడిన తర్వాత నేను ఇప్పటివరకు ఏ రోజు మాట్లాడలేదు. అది డెఫినెట్గా అది చూస్తే నిజంగానే అది నమ్మేటట్టు కూడా లేదు, ఏ రకంగా వాళ్ళు బుడద తల్లుతూ ఉన్నారు. ఈ వీడియో ఒకవేళ నిజమైతే చంపే ముందర అతన్ని ఏమేమి టార్చర్ పెట్టినారో అనేది ఒకసారి అందరూ ఆలోచించాలి. అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎవరెవరు ఉన్నాయో కూడా ఎంక్వైరీ చేయాలి. సోకాల్డ్ ఈ 5 మంది 4 ఎవరైతే చంపిన దాంట్లో లిస్టులో ఉన్నారో దాంట్లో ఎవరెవరు సిగ్నల్స్ ఉన్నాయి, ఆ చుట్టుపక్కల ఇతను సెల్ ఫోన్ రికార్డ్ చేసేటప్పుడు ఏ ఏరియా నుంచి రికార్డ్ చేశాడు, ఇవన్నీ కూడా దర్యాప్తు అవసరం ఉంది. ఒక స్ట్రిక్ట్గా పోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఈరోజు నేను మీడియా ముందర వచ్చి మాట్లాడుతున్నానంటే ఓ సంజాయిషి ఇచ్చేదానికి కాదు. నేను ఒక కష్టపడి పనిచేసి శ్రీకాళహస్తి అలాంటిది ఒక డివైన్ ప్లేసు, ఎంతోమంది ప్రజలు వచ్చిపోతుంటారు. అలాంటి చోట ఈ మర్డర్ జరగడమే దురదృష్టకరం. ఎప్పుడు కూడా ఈ రకంగా జరగలేదు. ఎక్కడ కూడా ఈ రకంగా మాకు ఎప్పుడు ఈ రకంగా ఇంత దిగజారుగా తరంగా ఎప్పుడు జరగలేదు. మేము చాలా దీన్ని ఖండిస్తా ఉన్నాను. డెఫినెట్గా ఏ ఎంక్వైరీ కాడ నేను సిద్ధంగా ఉన్నా. ఎక్కడ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చే సిద్ధంగా ఉన్నా. నేను ఉండేది కాళహస్తి, పనిచేసేది కాళహస్తి ప్రజల కోసమే. మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇలాంటి చిల్లర రాజకీయాలు, చిల్లర సింపతి కోసము ఇలాంటి మర్డరర్స్ని దయచేసి మీరు కూడా ఎంటర్టైన్ చేయొద్దండి అని మీడియా మిత్రులను కూడా నేను ఈ సమయంగా కోరుకుంటూ డెఫినెట్గా దీని మీద ఎవరైతే దీనికి పాల్గొన్నారో, ఎక్కడి నుంచి అయితే రిలీజ్ చేశారో ఇవన్నీ కూడా ఎంక్వైరీకి వస్తాయి. డెఫినెట్గా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండ్ డెఫినెట్లీ ఇది చేసిన వాళ్ళకి మాత్రం 100% అనేది శిక్ష తప్పదు. సార్, మిమ్మల్ని ఎందుకు ఈ వినూత టార్గెట్ చేసుకుంటారు? అది ఆమెను అడగాలండి. మాకేది ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మర్డర్ చేసిందని దొరికిపోయింది, సీసీటీవీ దొరికినాయి, చెన్నైలో అన్నీ కూడా వాళ్ళు ఫైల్ చేశారు, అంతా అయ్యింది.
తర్వాత ఈ వీడియో రిలీజ్ చేస్తే ఒక డైవర్షన్ కోసమో లేకుంటే ఏదో ఉపయోగం కోసం నాకు కూడా ఏదో డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ రకంగా చేయడం వల్ల ఏదో ఉపయోగం ఉందని ఎవరో చెప్పుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి, ప్రజలందరూ ఆలోచించాలా ఏ రకంగా ఒక ఫ్రేమ్ చేయబడుతుందో, ఏ రకంగా క్రిమినల్ మెంటాలిటీతో వాళ్ళు ఉన్నారో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్తున్నారు. వీడియోలో రాయుడు మీరు వాళ్ళ ఆ దంపతులను చంపడానికి సహకరించాలి, డబ్బులు కూడా ఇస్తా ఉన్నానని చెప్పి ఆ వీడియోలో అంటే రాయుడుతో మీరు ఆ విషయాలు ఏమైనా డిస్కస్ చేశారా అతని వద్ద? ఇప్పుడు ఒకటండి, వినూత అనే ఆవిడ మా ఇంటికి 2 సార్లు వచ్చింది. నాకు ఒంట్లో బాగాలేనప్పుడు ఒకసారి సిక్ విజిట్కి వచ్చింది. ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత ఒకసారి రావడం జరిగింది. ఆయనతో పాటు రాయుడు వచ్చాడు. ఇప్పుడు మా ఇంట్లో డ్రైవర్ ఎవరో, మా ఇంట్లో పని ఎవరో నాకు తెలుసా లేకుంటే మీకు తెలుసా? హౌ డూ యూ నో హూ ఈజ్ అ డ్రైవర్ ఫర్ దట్ లేడీ? మాకెటు తెలుస్తుందండి వాడు అతను ఎవరు, మాకేమన్నా ఉందా ఏ సబ్జెక్ట్? వాళ్ళ ఇంట్లో వాళ్ళ కథలు ఎందుకు సమాచారం మనకు తెలుస్తుందా? డిపాజిట్ కూడా రాని వాళ్ళు ఓడిపోయినప్పుడు మాకు ఏం అవసరం ఉంటుంది చెప్పండి, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఆవిడ చెప్పిందని మీరు నేను క్వశ్చన్ అడుగుతాను, నేను ఒక్కటే సూటిగా అడుగుతాను. 5,000 కూడా రాని ఆమెకి, డిపాజిట్ కూడా రాని ఆమెకి నేను 30 లక్షలు ఖర్చు పెట్టి నేను వీడియోలు తీసుకొని ఏమి సాధించాలా, ఏం చేయాలా? వాట్ ఈజ్ మై మోటివ్? అసలు నాకు ఏం అవసరం ఉందని మీ పాయింట్ నేను చెప్పి అర్థమవుతుంది. నాకు ఏం అవసరం ఉందండి? నాకు వీడియోలు ఖర్చు పెట్టే వీడియోలు ఎందుకు తీసుకోవాలా, ఏం చేసుకోవాలా? మీరు ఇద్దరు కూడా ఒకే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఇలా ఒకరికొకరు వైరల్గా మారిపోయారు? వైరల్ మగిలిన నేను ఎప్పుడు కానీ వాళ్ళని ఏ రోజు పల్లెత్తి మాట అన్నతో ఇక్కడ సిస్టమ్ చూడండి. ఎక్కడన్నా మీడియాలో కానీ ఎక్కడ కానీ నేను ఆవిడ గురించి తప్పు మాట్లాడినట్టు కానీ, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు మద్దతు తెలిపి అందరూ చేసి తర్వాత కూడా బిఫోర్ కూడా గౌరవప్రదోకంగా బిహేవ్ చేసాం. ఎక్కడ కూడా మేము తప్పు చేయలేదు. ఇంకా కూడా ఆమె అయితే మా కోసం పని చేయాలి. మొత్తం కాళహస్తిలో ఎవరినన్నా పోయి మైక్ పెట్టి అడగండి. ఆవిడ కానీ ఆవిడ భర్త కానీ నా కోసం పని చేశారా అని కనుక్కోండి. చేయలే. వచ్చినప్పుడు మేము ఇంటికి పోయినప్పుడు మాట్లాడినప్పుడు కూడా నన్ను డబ్బులు అడిగారు. నేను లోపలికి అంత డబ్బులు ఇచ్చేదానికి మాకు ఏడాది చదువుతున్న లోపలికి వెనక తిరిగి ఏ రోజు కూడా మాకు పని చేయలేదు. నేను ఈ విషయం కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఈరోజు మాట్లాడినా ఎక్కడ కూడా ఈ విషయం చెప్పలేదు. ఎందుకంటే టుడే షీ ఈజ్ సస్పెండెడ్ ఫ్రమ్ పార్టీ అండ్ షీ ఈజ్ బీన్ అక్యూజ్డ్ యాజ్ అ మర్డరర్. దట్స్ వై ఐ యామ్ టెల్లింగ్ యూ టుడే. ఈరోజు చెప్తున్నాను. ఇలా కూడా ఈరోజు చెప్పేటోడు కాదు, మీకు ఇది కూడా అవసరం లేదు. ఏంటండి ఇంకా నేను మాట్లాడలేదండి. తప్పకుండా ఆయనతో మాట్లాడడం జరుగుతుంది, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు నాతో జరిగిందంటే రేపు పొద్దున ఎవరితోనే జరగచ్చు. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా నా మీదే ఇలాంటి కాన్స్పిరసీ జరుగుతుందంటే రేపు పొద్దున ఎవడికి దిక్కులే, కామన్ మ్యాన్కి అయితే అసలు దిక్కులే. కాబట్టి డెఫినెట్గా దీని మీద ఒక ఎంక్వైరీ అనేది వేసి ప్రాపర్గా దేనికైనా రెడీ. ఎనీ ఎంక్వైరీ వీఆర్ రెడీ. థ్యాంక్ యూ. బెయిల్ పైన బయట ఉండి ఇలాంటివి చేస్తున్నప్పుడు ఈ బెయిల్ రద్దు చేయాలనే అంశం పైన ఇట్లా మీరు ఏమైనా కోర్టుకు? మంచి పాయింట్ చెప్పారండి. డెఫినెట్గా మీరు చెప్పినట్టు బెయిల్ పైన ఉన్నప్పుడు ఈ రకంగా మాట్లాడినప్పుడు డెఫినెట్గా ఎవరు మాట్లాడకూడదు, వీడియోలు పెట్టకూడదు, దీనికి వీడియో రిలీజ్ చేయకూడదు. నిజంగానే ఇట్లాంటివి ఏమైనా ఉంటే అప్పుడే ఎవరైతే చెన్నైలో ఉన్నప్పుడు ఎస్పీ గారికి కావచ్చు, వాళ్ళకి సంబంధించిన లాయర్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కావచ్చు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇలాంటి ఎవిడెన్స్లు ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు, నన్ను పిలుస్తారు, నేను పోతా మాడి ఏముంది చెప్పేసి వస్తా. అంతేగాని ఇది అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు రిలీజ్ చేసి ఏమొస్తుందండి? ఇప్పుడు దొంగన పట్ట 6 నెలలు కుక్కలు పెరిగినట్టు ఈ రకంగా మీరు అన్నట్టే చెప్పి కరెక్ట్ అండి. డెఫినెట్గా రేపు పొద్దున ఈ దీని మీద మీరు 100% మా లాయర్ కూడా సంప్రదించి వీళ్ళు మాట్లాడి ఎట్లా మాట్లాడతారు, మీరు బెయిల్ లేనప్పుడు మాడకూడదు. వీ షుడ్ నాట్ హ్యావ్ రిలీజ్ ఎనీ వీడియోస్ ఆర్ నాట్ రిలీజ్ ఎనీథింగ్. సో డెఫినెట్గా దీని మీద డెఫినెట్గా వీ విల్ టేక్ యాక్షన్. వైసీపీకి సంబంధించి ఏమన్నా కుట్ర జరుగుతుంది అనుకుంటారా? ఇప్పుడు నీకెంత తెలుసో నాకెంత తెలుసు అన్న. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ గురించి ఏమేమి జరుగుతుందో, ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో నీకు బయటోడుగా నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ఎందుకంటే నా మర్డర్ చేసే వరకు చనిపోయే వరకు ఆ రాయుడు కూడా నాకు తెలియదు. సమ్ డ్రైవరు మా ఇళ్ళకి రోజుకి 1000 మంది వస్తారనుకున్నా. వాళ్ళతో పాటు 100 మంది వస్తుంటారు. ఎవరో వస్తారు, పని చేసుకోవడం మాట్లాడతారు, లేకుండా లీడర్ వస్తాడు. మా లీడర్స్తో పాటు నేను పోతాను. లీడర్ ఒక ఇంటికి వస్తాను అనుకోండి, నా వెనకాల ఒక 20 మంది ఉంటారు. ఆ 20 మంది పేర్లు మాకు తెలుసా లేకుంటే ఇంకా తెలియదు కదా. సో అదే రకంగా ఆయనతో పాటు వచ్చి మా ఇంటికి. అతను ఎవడో ఏందో అసలుకైతే నిజంగానే
ఇట్ ఈస్ సో షాకింగ్ దట్ ఈ రకంగా కూడా చేయొచ్చా, ఈ రకంగా కూడా వెండేట ఇది ఆమెకు నేనేసే తెలియదు కానీ ఈ రకంగా కూడా కక్షపూరితంగా చేసే దీని మీద మరి మీరు అన్నట్టు వైసీపీ కోణంలో ఆలోచించాలా లేకుంటే ఇంకో కోణంలో ఆలోచించాలా అది కూడా ప్రజల దృష్టికి వదిలేస్తాడు. డెఫినెట్గా నా గురించి ప్రజలకు తెలుసు. శ్రీకాళహస్తిలో నేను ఏ రకంగా ఈ 16 నెలల్లో డెవలప్ చేస్తాను, ఏ రకంగా కష్టపడ్డాను, ఏ రకంగా అందరిని కలుపుకొని పోతున్నాను, ఏ రకంగా బీజేపీ ఇప్పుడున్న జనసేన కార్యకర్తలు కూడా అడగండి ఏ రకంగా మా ఇంటికి వస్తాం, ఏంటి ఏ రకంగా భోజనం పెడతాను, ఏ రకంగా వాళ్ళకి దగ్గరుండి బాగా చూసుకుంటున్నానో వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి దీని గురించి నేను ఇంకెక్కువ మాట్లాడుకోలే. డెఫినెట్లీ లా విల్ టేక్ ఇట్ ఓన్ టైం. సార్ కానీ దీనికి సంబంధించినటువంటి కొన్ని ఆడియో రికార్డులు దాంతోపాటు వీడియోలు కూడా ఉన్నాయి. త్వరలోనే అంటే రేపో మాపో బయటకు వచ్చి వాటన్నిటిని బయట పెడతానని చెప్పి ఇప్పుడు వీడియోలో నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి వీడియో రికార్డింగ్స్ కానీ ఇలాంటివి ఏమనుంటే పోయి పోలీసు వాళ్ళ చేతిలో పెట్టాలి. మర్డర్ చేసిన తర్వాత రెడ్ హ్యాండ్ దొరికిపోయిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయాలా లేకుంటే ఒక లాయర్కి ఇవ్వాలా, వాళ్ళకి ఇవ్వాలే. కానీ ఇదేదో స్టైల్గా మీడియా అటెన్షన్ కోసమో లేకుంటే ఇంకేదో సింపతి కోసమో ఇంకోటో నేను రేపు వదులుతాను, నేను అసలు ఏం తప్పు చేయలేదు అని చెప్పి సెల్ఫీ వీడియో వదులుకుంటా ఉంటే ఇలాంటి మర్డరర్స్ కూడా బయట వచ్చి సెల్ఫీ వీడియో వదులుతాను. డెఫినెట్గా పోలీస్ షుడ్ టేక్ యాక్షన్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ క్రిమినల్. డెఫినెట్గా తప్పది. ఇప్పుడు ఏమైనా మర్డర్ చేసి వచ్చేసి నేను తప్పు చేయలేదా బాబు నన్ను బెయిల్ వచ్చింది కాబట్టి బయట వచ్చానంటే బెయిల్ ఎందుకు రాదండి, వస్తుంది. సన్నిహితులు అనే పదం అంటే డెఫినెట్గా ఆయన మా పార్టీలో కార్యకర్త, పార్టీలో పనిచేస్తున్నాడు. ఆ సుజిత్కి వాళ్ళకి ఏం సంబంధం ఉందో ఏందో ఏం కథో మనకి ఏం తెలుసు అయ్యా. ఇదొక ఎంక్వైరీ చేయాలి డెఫినెట్గా. నేను మళ్ళీ చెప్తున్నా, మీకెంత తెలుసు ప్రజలకు ఎంత తెలుసు నాకు అంతే తెలుసు. నాకు నిన్న సాయంత్రం వరకు ఇది వీడియో ఉందని వచ్చిందని ఇప్పుడు చెప్పారు కదా, రేపు పొద్దున మళ్ళీ రిలీజ్ చేస్తారని. రిలీజ్ చేయని ఏమవుద్దు, అదే నువ్వు ఆమెను అడగాలి పోయి, నాకే తెలుస్తుంది ఏమవుతుంది. అదొక పైదాసికి ఆడదో లేకుంటే ఏంటో మరి దానివల్ల ఏమన్నా లాభం పడుతుందో లేకుంటే డైవర్షన్ పాలిటిక్సా లేకుంటే దీని వెనకాల మోటివ్. డెఫినెట్గా దీని వెనకాల ఏదో మోటివ్ లేకుండా లేదండి, అదైతే నాకు అర్థమవుతుంది. డెఫినెట్గా ఆమె రావడం వీడియోలు వదలడం ఇవన్నీ ఆ రోజు కూడా ఐ వాజ్ సో షాక్. ఇవన్నీ చేసి ఒక నిండు ప్రాణాన్ని బల తీసుకున్న తర్వాత జైలుకు పోతా దీని వెనకాల సుధీరెడ్డి ఉన్నాడని చెప్తాడు వాళ్ళ మొగుడు. అసలు ఏంటి ఇది, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు రేపు పొద్దున్న నుంచి ఎవడో క్రిమినల్ ఉంటాడు, దావుద్ దబ్రం ఉంటాడు, రేపు పోతా దీని వెనకాల ఇంకో పెద్ద హస్తం ఉందని చెప్పి ఒక పొలిటీషియన్ పేరు చెప్తే నిజమైపోద్దా చెప్పండి? అంటే ఆమె నేను ఇప్పుడు ఒకటే ఆలోచించుకున్నాను, ఎప్పుడు కానీ ఒక బ్రీడ్ చూస్తాను. నేను ఏ కుటుంబం నుంచి వచ్చాను, మా నాన్నగారికి ఎలాంటి రిప్రజెంటేషన్ ఉంది, ఆయన ఏమైనా ఫ్యాక్షనిస్టా లేకుండా కోపిస్టా ఏం కాదు కదా. మాకు ఒక మంచి బ్రాండ్ ఉంది, బొజ్జలా బ్రాండ్ అంటే అది తరతరాలుగా ఉంది. ఎక్కడ కూడా మేము చిన్న తప్పు చేసి జరగం. పోయిన ఎలక్షన్స్ అప్పుడు 2019 నుంచి 26 వరకు కష్టపడ్డాం కాబట్టి ఎప్పుడు లేకుండా నా మీద 19 కేసులు పెట్టినారు. అటెంప్ట్ మర్డర్లు పెట్టినారు, ఎస్సీలు పెట్టినారు, అరెస్ట్ చేసినారు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినారు. ఆ కేసులు తప్ప ఇక్కడ కొట్టిన డేటా ఉంటుంది కదా, ఆ కేసులు తప్ప 2019 బిఫోర్ నా మీద ఒక చిన్న ఏమన్నా ఉందా ఇప్పుడు పోలీస్ స్టేషన్ కూడా మొహాలు చేసి ఎరగం మేము మా ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీ గురించి తప్పు మాట్లాడుతా అంటే ఈరోజు కూడా డెఫినెట్గా ప్రజలు అనేది ఉన్నారు, దేవుడు అనేటోడు ఉన్నాడు, చూస్తున్నాడు. అన్నీ కూడా డెఫినెట్గా రేపు వచ్చే రోజుల్లో బయటపడతాయి. బయటపడిన తర్వాత మీరే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అయ్యో బాబు సూర్యరెడ్డికి ఏం తెలియదురా బాబు ఇటు చేశారని చెప్పి మీరే అంటారు. ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసింది మీరని కానీ లేదంటే అన్న ఇప్పుడు 25 మందికి ఎమ్మెల్యే టికెట్ రాలా. కూటమి ప్రభుత్వం బీజేపీ పోయిండొచ్చు, జనసేనకు పోయిండొచ్చు, అది పెద్దలు కూర్చొని నిర్ణయించే సబ్జెక్ట్. దాంట్లో నాకేంటి సంబంధం చెప్పండి? ఒక మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని పలానా వాళ్ళకి ఇవ్వాలా, పలానా వాళ్ళు గెలుస్తారు, పలానా గుర్రాలు నిలబెడితే పలానా గుర్రం గెలుస్తుంది, ఎవడు కష్టపడ్డాడు, ఎవడు కష్టపడలేదు, ఎవడికి మంచి పేరు ఉంది, ఎవడికి చెడ్డ పేరు ఉంది, ఇవన్నీ చూసుకొని ఇస్తారండి. అది కూడా నాకు సంబంధం ఏముంటుంది అని టికెట్ తెచ్చుకున్న టికెట్ వాళ్ళు ఇస్తే కూడా అది నా మీద కోపమా? నువ్వు అడగాలంటే పోయి మీ వాళ్ళు అడగాల పైన వాళ్ళని, అంతేగాని హౌ మే లింక్ టు ఎనీబడి ఎల్సెస్ పార్టీ. ఇప్పుడు కూటమిలో జరుగుతున్నాయి. ఈరోజు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మొన్న శ్రీకాళహస్తి బోర్డు పడింది, జనసేనకి ఇచ్చారు,
వీఆర్ హ్యాపీ. ఇచ్చారు, దానికి ఏం చేస్తారు? నాకు రాలేదని నేనే ప్రెస్ మీట్లు పెట్టి దుమ్ము లేపలేదు, లేకుంటే నేనేం గొడవ పెట్టాను ఎవరితోనా? ఇప్పుడు ఒక కూటమిలో ఉన్నప్పుడు వాళ్ళకి క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్, పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఉంటాయి. దాన్ని మనం రెస్పెక్ట్ చేసి పోవాలా. అంతేగాని పెద్దవాళ్ళు తీసుకునే నిర్ణయానికి, బాస్ తీసుకునే నిర్ణయానికి, పైన ఉన్న తీసుకునే నిర్ణయానికి మనం వ్యతిరేకం ఏ రోజు కూడా మనం చేయకూడదు. ఆల్వేస్ బాస్ ఈజ్ రైట్. వాళ్ళ క్యాల్కులేషన్స్ వాళ్ళకుంటాయి, వాళ్ళకి మంచి చెడ్డ వాళ్ళకుంటాయి, వాళ్ళకి ఆలోచనలు వాళ్ళకుంటాయి. ఏం చేసినా సరే పైన వాళ్ళు ఖచ్చితంగా మంచి చేస్తారు. మన చెడ్డ చేయాలి ఎవరు చేయరు కదా. అంటే వినూత కుటుంబం పైన వ్యక్తిగతంగా కానీ రాజకీయం కానీ మీకు ఎటువంటి ద్వేషం కానీ ఏవి కానీ లేవు? ఏ రోజు ఉన్నాయన్న? ఏ రోజు ఇప్పుడు వరకు ఇంతమంది ఛానల్స్ ఉన్నారు కదా, ఏ రోజన్నా కానీ ఆమె రాజకీయంలో వచ్చిన తర్వాత, నేను రాజకీయంలో వచ్చిన తర్వాత ఆవిడ మీద ఎటువంటి అన్న ఒక్క స్టేట్మెంట్ అని ఇచ్చానా? మొత్తం తీయండి మీ రికార్డ్స్, గూగుల్లో కొట్టండి, గూగుల్ సెర్చ్ చేయండి. ఎప్పుడన్నా నేను అనేటోడు, సుధీర్ అనేటోడు ఎప్పుడన్నా ఒకరి గురించి వ్యక్తిగతంగా కానీ పార్టీ తరఫున కానీ ఏ రోజున స్టేట్మెంట్ ఇచ్చాను? ఎప్పుడూ లేదు. ఈరోజు ఫస్ట్ టైం. ఎందుకు మాట్లాడుతానంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోతుంది. ఈరోజు కూడా మాడకపోతే రేపటి నుంచి ప్రతి ఒక్కడు ఈదులో పోయే కుక్క వచ్చి నాకు దుమ్ము వస్తుంది. ఇంకా అందరికి సమాధానం చెప్తాం కూడా. అదేనా? ఐఎమ్ అంటే రెస్పెక్టబుల్ పొజిషన్. 45,000 ఓట్లతో గెలిచా. ఊరినే అటు మ్యాండేట్ ఊరికి కష్టపడ్డాను, ప్రజల తరపున నిలబడ్డాను, రాష్ట్ర వైసీపీ చేసిన అరాచకాలకి అన్ని పోరాడాను, విజేతకి వచ్చాను. ఇక అందరూ ఈ రకంగా చేసుకుంటా పోతే ఇక దీని గురించి పెద్ద మాట్లాడనా. ఇక్కడ దిస్ ఇస్ మై లాస్ట్ ప్రెస్ మీట్ ఆల్సో. అండ్ డెఫినెట్గా ఎస్పీ గారి దగ్గర పోతాం, మాట్లాడతాం, పెద్దవాళ్ళకు కూడా సమాచారం ఇస్తాం. వాళ్ళకి వెళ్ళుంటుంది. డెఫినెట్గా మేము కూడా చెప్పే అవసరం ఉంది. డెఫినెట్గా సార్కి కావచ్చు, పెద్దవాళ్ళకి చెప్తాం. చెప్పి దీని మీద డెఫినెట్గా ఇదే విషయము వేరే కాన్స్టిట్యూషన్ జరగకుండా చూసుకోవాలని చెప్పి చేసుకుంటాం. థ్యాంక్ యూ. ఇక వినిత కోట డ్రైవర్ రాయుడు హత్యకు సంబంధించి ఇటు బొజ్జల శ్రీధర్ రెడ్డి స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలన్నింటినీ కూడా ఆయన ఖండిస్తూ ఉన్నారు. ఇది రాయుడును హత్య చేసిన ముందు తీసిన వీడియోనా లేక ఏఐ వీడియోనా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇటు మర్డర్ చేసి దొరికింది వాళ్ళు, మధ్యలో మాకేంటి సంబంధం? నేను ఆ పార్టీకి సంబంధించి ప్రజల కోసం ఎంత కష్టపడ్డారో శ్రీకాళహస్తి ప్రజలకు తెలుసు, అలాగే జనసేన కార్యకర్తలకి కూడా తెలుసు అంటూ కూడా ఇటు బొజ్జల శ్రీధర్ రెడ్డి చెప్తున్నారు. ఇటు మా నాన్నగారు సీనియర్ లీడర్గా పనిచేశారు, సో అప్పటి నుంచి కూడా అలాంటిది మా అమ్మను కూడా వారు ఇంట్లోకి ఆహ్వానించలేదంటూ చెప్తున్నారు. మరొక వైపు ఇటు వినిత కోట కూడా 2 సార్లు మా ఇంటికి వచ్చారు, అనేక మంది, రోజుకి 100 మంది నా ఇంటికి వస్తూ ఉంటారు, అందులో రాయుడు ఎవరో కూడా నాకు తెలియదు అంటూ కూడా ఇటు సుధీర్ రెడ్డి అయితే చెప్తూ ఉన్నాడు. సో ఈ రోజు నాపై జరిగింది, రేపు ఇంకెవరిపైనైనా కూడా జరగొచ్చు, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఎంక్వైరీకి నేను సిద్ధమే అంటూ కూడా ఇటు బొజ్జల సుధీర్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఇక బొజ్జల సుధీర్ రెడ్డిపై ఏదైతే రాయుడు హత్య కేసుకు సంబంధించి వినుత కోట ఏవైతే వ్యాఖ్యలు చేస్తుందో ఆయనపై వస్తున్న ఆరోపణలపై అయితే ఇటు సుధీర్ రెడ్డి మొత్తానికి స్పందించారు. నేను ఏ ఎంక్వైరీ కన్నా సిద్ధమే అంటూ కూడా సుధీర్ రెడ్డి చెప్తున్నారు. మరొక వైపు 4 ఛానల్లో 4 వార్తలు రాగానే సరిపోదు, వాస్తవాలేంటో తెలుసుకోవాలి అంటూ కూడా సుధీర్ రెడ్డి చెప్తున్నారు. అలాగే ఇటు ఈ ఇష్యూకి సంబంధించి అనేక వార్తలు కథనాలుగా వస్తున్నాయి, అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలి, ఇదొక ఫ్యాషన్ గా మారిపోయింది అంటూ కూడా సుధీర్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఆ వీడియో చూస్తే ఏ రకంగా నమ్మేలా లేదు, అది మర్డర్ కి ముందు తీసిన వీడియోనా లేక ఏఐ వీడియోనా అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ వీడియో కానీ నిజమైతే చంపే ముందు ఎలాంటి టార్చర్ పెట్టారో అందరూ ఒకసారి ఆలోచించాలి అంటూ కూడా బొజ్జల సుధీర్ రెడ్డి చెప్తున్నారు. ఆమె కానీ ఆమె భర్త కానీ మా కోసం, పార్టీ కోసం పని చేశారా, ఒకసారి ఎంక్వైరీ చేయండి అంటూ కూడా సుధీర్ రెడ్డి అంటున్నారు. అలాగే ఈరోజు మీడియా ముందు మాట్లాడుతున్నానంటే అర్థం చేసుకోండి, మా నాన్న గారి నుంచి నేను ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాను, రాజకీయం అతని నుంచి చూసే నేర్చుకున్నాను, నేను ఈ విధంగా ప్రవర్తించను, నేనేంటో శ్రీకాళహస్తి ప్రజలకు తెలుసు అంటూ కూడా బొజ్జల సుధీర్ రెడ్డి తనపై వస్తున్న విమర్శలపై అయితే ఒక క్లారిటీ ఇచ్చారు.
2019లో మరి జనసేన పార్టీ నుంచి కోటా వినుత అనే ఆవిడ మరి కంటెస్ట్ చేసి డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోయిన పరిస్థితి. ఆ రోజు నాకు దగ్గర 71,000 పైచులకు ఓట్లు మాకు రావడం జరిగింది. కానీ వైసీపీ హవాలో అందరితో పాటు నేను కూడా ఓడిపోవడం జరిగింది. తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం తరఫున నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. కష్టపడి పనిచేసాం. మోడీ గారి ఆశీస్సుల వల్ల, చంద్రబాబు నాయుడు ఆశీస్సుల వల్ల, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సుల వల్ల, అందరి కష్టం వల్ల మంచి మెజారిటీతోని గెలవడం జరిగింది. ఇదంతా అయిన తర్వాత ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా కాళహస్తిలో ఒక సంచలనం. కోటా వినుత దంపతులు మరి వారు డ్రైవర్ రాయుడు అనే అబ్బాయిని హత్య చేశారని చెప్పి అందరితో పాటు నాకు కూడా తెలిసింది. తర్వాత ఏం జరిగిందో మీడియా మళ్ళీ మొత్తం వివరించిన అవసరం లేదు. దీంట్లో కూడా సీసీటీవీ ఫుటేజెస్, అట్లనే చెన్నై ఎస్పీ గారు బయట రావడం, చెన్నై ఎస్పీ గారు మొత్తం వివరించడం అందరికీ తెలిసిన విషయమే. తర్వాత వీళ్ళని జైలు పంపించిన మాట విషయమే. ఇక్కడ నిన్న 4 గంటలకి నాకు వీడియో రావడం జరిగింది. దాంట్లో ఎవరైతే హత్య చేయబడ్డాడో వాళ్ళ డ్రైవరు రాయుడు అనే వ్యక్తి మరి ఆ వీడియో అనేది అందరం చూసాం. నేను మిమ్మల్ని అందరికీ కూడా 2 విషయాలు అడగదలుచుకున్నా. ఈ వీడియో ఏఐయా, మాఫ్డా, లేకుంటే వీళ్ళు ఎవరైతే అతను హత్య చేశారో దాని ముందర వీడియో తీసి మిమ్మల్ని వదిలేస్తాం కాబట్టి ఈ వీడియో చెయ్యి అని చెప్పి బెదిరించి వీడియో తీసిన తర్వాత హత్య చేయడం జరిగిందా? పోనీ ఆ రాయుడు అనేటోడు బతుకుంటే అన్నా అతన్ని పిలుచుకొచ్చి కూర్చొని మాట్లాడి ప్రజల సమక్షంలోనే ఇది తేల్చుకునేటోళ్ళం. కానీ ఇక్కడ విడ్డూరం ఏంటంటే ఈ హత్య జరిగి దగ్గర 2 నెలలు కావస్తూ ఉంది. వీరు జైలు కూడా పోవడం జరిగింది. వీళ్ళు బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం దాంట్లో వీళ్ళ అంతరాయం పేరుగా అర్థమైపోతాం. ఒక సింపతి తెచ్చుకోదానికో లేకుంటే రైట్. ఇక బొజ్జల సుధీర్ రెడ్డి ఏదైతే మీడియాతో మాట్లాడారో ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి దామోదర్ మనకి అందుబాటులో ఉన్నారు. దామోదర్, మనం చూస్తున్నాం ఇటు వినీత డ్రైవర్ ఎవరైతే రాయుడు హత్య కేసుకు సంబంధించి ఇటు సుధీర్ రెడ్డిపై ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో మొత్తానికి వాటి మీద ఆయన స్పందించారు. ఓవరాల్గా ఆయన చెప్పిన వాటన్నిటినీ మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు, ఎలా చూడాలంటారు దామోదర్? ప్రసన్న, ఏదైతే గతంలో అంటే మనం ఇంతకు ముందు చెప్పినట్లుగానే జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన కోట వినుత దంపతులు తనకు ఎన్నికల ప్రచారంలో ఏమాత్రం సహకరించలేదు. తాను ఇంటి దగ్గరికి పోయినాను, కనీసం ఇంట్లోకి రానివ్వలేదు అన్న విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు. అయితే రాయుడు హత్య వారి వ్యక్తిగత వ్యవహారము, నాకేం సంబంధము, సుజిత్ రెడ్డి తన కార్యకర్త, అదేవిధంగా కోట వినుతకు సుజిత ఏదైతే డ్రైవర్ రాయుడుతో సుజిత్ రెడ్డి ఎలాంటి వ్యవహారం నడపలేదు. కావాలని వీరు బలవంతంగా డ్రైవర్ తో ఈ విధంగా చెప్పించి వీడియో రిలీజ్ చేశారు. నిన్న సాయంత్రం నేను ఈ వీడియో చూశాను. మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. మా నాన్న ఎలాంటి రాజకీయ నాయకుడు ప్రపంచానికంతా తెలుసు. పోలీస్ స్టేషన్ కూడా చూడని వాడిని నేను. గత ప్రభుత్వంలో ఏకంగా 17 కేసులు నమోదయ్యాయి నా మీద. నేను ఆ విధంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తల కోసం ప్రభుత్వ వ్యతిరేక పోరాటం కూడా చేశాను గత ప్రభుత్వంలో. అయితే ఈ విషయంలో ఏదైతే కోట వినుత గత 2019 ఎన్నికల్లో పోటీ చేసిందో ఆమెకు 3,000 ఓట్లు కూడా రాలేదు. నాకు 70,000 ఓట్లు పైచులకు వచ్చాయి. ఈసారి ఎన్నికల్లో ఆమె ఎలాంటి సహకారం అందించకుండా భారీ మెజార్టీతో విజయం సాధించాను. అది మోడీ వల్ల కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ వల్ల ఆశీస్సులతో నాకు ఈ విజయం సాధ్యమైంది. అంతేకాని ఈ విధంగా ఏదైతే అనవసరంగా ఈ విషయాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు, కావాలని నా మీద ఈ కుట్ర చేయడానికి వెనక వైసీపీ వల్ల కూడా ఆమెకు సహకరించవచ్చు. ఆమెకు సంబంధించి ఆమె
లోకల్ రాజకీయాల్లో వారి పార్టీలో అంతర్గత రాజకీయాల వ్యవహారం వల్లనే ఈ గొడవ జరిగి ఉండొచ్చునేమో. ఆమె పదవి రాకపోతే నేనెందుకు, ఆమె టికెట్ రానప్పుడు నాకు టికెట్ ఇచ్చారు, ఆమె టికెట్ రాకపోవడానికి నేనేమో అడ్డంకిలు కాదు. నేను కేవలం నా మీద నమ్మకంతో పార్టీ పెద్దలు కూడా టికెట్ ఇచ్చారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానానికి కూడా తెలియజేశాను. వారే సమాచారాన్ని ప్రజలకు తెలియజేయమంటే అందుకోసం తెలియజేస్తున్నాను. ఇది ఏదైతే ఈ కోట వినుత ఇష్యూ మీద ఇదే లాస్ట్ నా ప్రెస్ మీట్. మరోసారి ఈ ఇష్యూ మీద నేను మాట్లాడినని కూడా చెప్పుకొచ్చాడు. మొత్తం మీద చూస్తే బొజ్జల సుధీర్ రెడ్డి ఏదైతే నిన్న మరణించిన డ్రైవర్ రాయుడు 20 నిమిషాల సెల్ఫీ ఏదైతే తీసిన వీడియోలో, అది సెల్ఫీ వీడియో కాదు, ఎదురుగా రికార్డ్ చేసిన వీడియో. అంటే ఈ వీడియోలో కూడా అతను నాతో బలవంతంగా వీళ్ళ పేర్లు చెప్పించారంటూ ఒకనొక దశలో చెప్పుకొచ్చిన పరిస్థితి. దాన్ని ఎడిటింగ్ చేయకుండా అలాగే వదిలేశారు. దీంతో పాటు ఈ రోజు కోట వినిత మధ్యాహ్నం ఒక వీడియో విడుదల చేసింది. తాను పోరాటం కొనసాగిస్తాను, పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి విషయం చెప్పిన తర్వాత మీడియా ముందుకు వస్తానంటూ కూడా చెప్పుకొచ్చింది. మొత్తం మీద ఈ విషయాలు పార్టీ అధిష్టానానికి మొత్తం విషయాలు తెలియజేశాను. వారిచ్చిన సమాచారం మేరకే తాను వారి అనుమతి తీసుకుని మీడియాతో మాట్లాడుతున్నాను. మొత్తం మీద ఇది ఏదైతే కోట వినుత వ్యవహారం కానీ డ్రైవర్ రాయుడు హత్య విషయంలో కానీ తనకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తన మీద ఉన్న ఆధారాలను ఏదైతే తాను క్రిమినల్ యాక్టివిటీకి పాల్పడి ఉంటే ఆ విషయాన్ని చెన్నై పోలీసులకు తెలియజేసింటే వారు నా మీద కేసు పెట్టేవారు కదా. కేవలం సానుభూతి కోసం వీరు ఈ డ్రామా ఆడుతున్నట్లు కూడా అనిపిస్తుందంటూ చెప్పుకొచ్చాడు. మొత్తం మీద చూస్తే తనకు ఏదైతే డ్రైవర్ రాయుడు వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదు, తాను కోట వినుత పట్ల ఎలాంటి కుట్రలకు పాల్పడలేదు. ఇదంతా వారి స్వయం కృతాపరాధం. గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సొంత డ్రైవర్నే చంపుకున్న ఘనత కోట వినుత వారి దంపతులకే చెల్లుతుందంటూ కూడా ఆయన చెప్పారు. మొత్తం మీద అయితే ఈ విషయం మీద తాను మాట్లాడను. ఏదైతే తన మీద ఉన్న వీడియోలను పోలీసులకు ఇస్తే ఒకవేళ పోలీసులే ఏదైతే క్రిమినల్ చర్యలు తీసుకుంటారు కదా, లేకపోతే నేనే ఈ విషయం మీద వారి మీద క్రిమినల్ ప్రొసీజర్ కు వెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా ఆయన ఒక హెచ్చరిక జారీ చేశాడు. ప్రసన్న. థ్యాంక్ యూ దామోదర్.